నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్, నిన్న మనం మాట్లాడుకున్నాం, ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, మోదీ గారిని ఆహ్వానిస్తున్నారు శంకుస్థాపనకి అని మాట్లాడుకున్నాం. కానీ ఆయనతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు కూడా, డిప్యూటీ సీఎం కూడా వెళ్ళడం, నిన్న వీళ్ళిద్దరూ సుదీర్ఘంగా భేటీ అవ్వడం ఏమైనా ప్రత్యేకత ఉందా? స్పష్టంగా కనిపిస్తుంది కదా, మొన్నే పిఠాపురంలో అన్ని సమస్యలు, రకరకాల వాదనలు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దాని మీద ఒక వివరణ ఇచ్చి ఉండాలి. వివరణం, సవరణం, ఒక విధమైన సర్దుబాటు. ఎందుకంటే మళ్ళీ తెలుగుదేశం నుంచి ఒక తీవ్రమైన ప్రతిస్పందనలు, ఖండనలు వస్తే ఓకే, సోషల్ మీడియాలోనో వాళ్ళ ప్రతినిధులు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది పొరపాటు ఇట్లాంటివి తీవ్రంగానే వాళ్ళ అనుకూల మీడియా అని పేరు పొందిన దాంట్లో ముఖ్యమైన వాళ్ళే తీవ్రంగానే స్పందించారు. ముఖ్యంగా పీఠాపురం గురించి, వర్మ గురించి అలా మాట్లాడి ఉండకూడదని పేరెత్తకపోయినా, లేకపోతే ఇంకా అసలు 40 ఏళ్ల పార్టీని మీరు నిలబెట్టడం ఏంటి అన్నలాంటి మాటలు వచ్చాయి. మీరు మాట్లాడారు, నేను మాట్లాడాను, ఇదంతా జరిగింది. బహుశా వీటన్నిటి దీని తర్వాత కూడా నాగబాబు నుంచి కానీ ఏ ఒక్కరి నుంచి ఏం సర్దుబాటు రాకపోగా కొంతమంది దీని మీద మళ్ళీ కౌంటర్ ట్రోల్స్ చేయటము, లేదా పవన్ కళ్యాణ్ అంటమే చాలా అనవసరం అని అందరూ సనాతనం ఇదంతా ఎందుకు ఎత్తుకుంటారు అంటుంటే, కాదు అవతల మత రాజకీయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన ఇలా మాట్లాడడం చాలా అవసరమని ఒకటి కాదు, ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు సమర్థించే ఒక పెద్ద ప్రయత్నం. అంటే ఒక డిఫెన్స్లో ఉన్న జనసేనను కాపాడే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఈ సమయంలో బహుశా పవన్ కళ్యాణ్ ఆయన నిన్న అసెంబ్లీకి కూడా అటెండ్ అయ్యారు. మీరు చూస్తే కనుక అసెంబ్లీకి కూడా అటెండ్ అయ్యి చాలా జాగ్రత్తగా జవాబులు చెప్పి, 1-2 సార్లు నవ్వి కొంచెం ప్లీజ్ చేసే ఒక ప్రయత్నం గట్టిగా చేశారు. సాయంత్రానికి వెళ్ళి చంద్రబాబుతో కూర్చున్నారు. మీరు చూడండి, సాధారణంగా పవన్ చంద్రబాబును కలిస్తే ఉప ముఖ్యమంత్రి దానికి ముందు నుంచి బోల్డ్ హైప్ ఉండేది. వెళ్ళి బయటికి రాగానే కనీసం మీడియా వాళ్ళు ఎదురు చూస్తుంటారు, ఫలానా అంశం చర్చించారు, లేదా నాగబాబుని ఎమ్మెల్సీని చేయటం గురించి మాట్లాడారు, లేదా పలానా నియోజకవర్గం గురించి మాట్లాడారు. ఏమి లేకుండా అంత సైలెంట్గా వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా చాలా మాట్లాడుకున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు. మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది కాబట్టి అదే ఉండొచ్చు. ఇంకోటి ఏమో, ఢిల్లీకి చంద్రబాబు ఒకటే వెళ్ళటం ఇచ్చే సిగ్నల్స్ ఏంటి అంటే, ఒకవైపున వీళ్ళ బిల్డప్ బాగా ఎక్కువైపోయి పవనే అంబాసిడరు, పవనే రాయబారి అని ఇవన్నీ అంటుంటే, ఈయన లేకుండా మళ్ళీ ఆయన ఒక్కడే వెళ్తే వచ్చేది ఏంటి, ఇలాంటి అనేక కారణాల వల్ల. ఇంకోటి ఏమో, అమరావతి కోసం మేము కూడా చేసాము, అమరావతికి పిలవడానికి కదా వెళ్తున్నప్పుడు కూటమి మొత్తం రిప్రజెంటేషన్ ఉంటుంది. రెండోది మేము కూడా గొంతు కలిపాము, మా వంతు మేము సైతం అన్నదానికోసం కూడా పోతుండొచ్చు. కానీ నిజంగా అయితే ఇద్దరు కలిసి వెళ్ళినందుకు చెరొక 200 కోట్ల చొప్పున ఒక 500 కోట్లను అమరావతికి తెస్తే కేంద్రం నుంచి సాయంగా మనం సంతోషించవచ్చు. ఇప్పుడు ఎంతసేపటికి ఆ ఉత్సవానికి రావటం, రీలాంచింగ్ అనేది తప్ప వీళ్ళ మధ్య జరగాల్సిన దాని గురించి, కేంద్రం నుంచి రావాల్సిన దాని గురించి మనకు స్పష్టత లేదు. మీరు ఇంకోటి గమనిస్తే, అలా అడగబోతున్నారు అని కూడా ఇన్పుట్స్ లేవు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు శాసనసభలో మొన్న కూడా గత 5 ఏళ్ళు విధ్వంసమైంది, మళ్ళీ కేంద్రం సాయం చేయబట్టి నిలబడ్డామని ఆయన చెప్తారు. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పారు. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ, నిర్మలా సీతారామన్ కలిసాము, అవి వచ్చాయి ఇవి వచ్చాయి చాలా వచ్చాయని. అప్పుడు మీరు కనుక చాలా పబ్లిక్ మెమరీస్ టూ షార్ట్ అని పక్కన పెట్టేస్తుంటారు. వైసీపీ అనుకూలంగా ఉందని, అవసరాన్ని మించి కేంద్రం ఇస్తూ ఉంది అని అనుకూలమైన మీడియాలో కథనాలు రావడం కూడా మనం చూసాం. ఎందుకు ఇస్తారు అసలు, ఇంత దుర్వినియోగం చేస్తుంటే మీరు ఎలా ఇస్తారంటే, వాళ్ళు చెప్పారు ఇచ్చారని, వీళ్ళు చెప్తున్నారు ఇచ్చారని, ఇద్దరూ చెప్తున్నా కానీ అక్కడ జరిగింది ఏమన్నా ఉందంటే జరిగింది మాత్రం ఏమీ లేదు. ప్రధానమంత్రి మరి వస్తే, నేను నిన్నే అన్నాను కదా, ఈసారైనా మట్టి నీళ్లు కాకుండా కాస్త గట్టి సహాయం అందే పద్ధతి ఏదైనా చూడండి మహానుభావాన్ని వీళ్ళు అడిగితే చాలా బాగుంటుంది. మూడవది, మొన్నటి పిఠాపురం నేపథ్యంలో మరి కూటమి ఐక్యతను చాటే ఒక మాట, మెసేజ్ వాళ్ళు ఏమైనా ఢిల్లీలో ఇచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎందుకంటే కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో పవర్ను ప్రొజెక్ట్ చేసే ఒక ప్రయత్నం వాళ్ళు చేశారు కాబట్టి, ఇది జనసేన వాళ్ళు, చంద్రబాబు కూడా అవసరం ఉంది కాబట్టి అలాంటి జాతీయ స్థాయిలోనే ఇచ్చే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా మనం చూడాలి.
సార్ ఇప్పుడు ఏదో చాలా బ్రేకింగ్ ఒకటి మనం చూస్తున్నాము. అసెంబ్లీ హాల్లో చాలా ఇంట్రెస్టింగ్ సీన్ ఒకటి కనిపించిందట. పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే బొత్స గారు వాళ్ళు ఎదురుపడ్డారట. ఓకే, ఎదురుపడి పవన్ కళ్యాణ్ గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి కుశల ప్రశ్నలు వేసుకున్నారట. బొత్స కూడా జనసేనలోకి వచ్చేసే ఛాన్స్ ఉందని చెప్పి గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం, అది ఏదైనా ముహూర్తం ఫిక్స్ అయిందా అని చెప్పి వాయిస్ వస్తుంది. నేను ఆ సమయంలో ఇప్పుడు ఇంతకుముందు కూడా పవన్నే పలకరించాడు ఆయన, అప్పుడు కూడా ఇదే అన్నారు. బొత్స ఇప్పుడు క్యాబినెట్ హోదాలో ఉన్నారు, దాదాపు ధీటైన నాయకుడుగా. ఇప్పుడు ఆయనకు మించి ఇప్పుడు ఆయన జనసేనలోకి వెళితే ప్రభుత్వానికి వంత పాడడం తప్ప ఆయనకి అదనంగా ఒరిగేది ఆయనకి ఏమీ ఉండదు. నాకు నాగం జనార్దన్ రెడ్డి ఉన్నాడు కదా, మాజీ మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో. మొన్నే చంద్రబాబుని కలుసుకున్నారు చాలా కాలం తర్వాత, మీడియాలో ప్రముఖంగా వచ్చింది. నాగం జనార్దన్ రెడ్డి ఒకసారి నాతో ఇలాగే ఒక ఛానల్లో చర్చ అయినప్పుడు చర్చలో చెప్పారు, విడిగా కూడా చెప్పారు. నాకు మంత్రిగా ఉన్నప్పటికంటే అపోజిషన్ లీడర్గా ఎక్కువ పేరు వచ్చిందని. అపోజిషన్ లీడర్ కూడా కాదు ఆయన, డిప్యూటీ లీడరే. లీడర్ చంద్రబాబే కదా, చంద్రబాబు ఉండగా ఇంకో ఇద్దరు డిప్యూటీలు ఉండేవాళ్ళు. కాబట్టి అపోజిషన్ లీడర్స్గా ఫోకస్ వస్తున్నప్పుడు జనం దాన్నే ప్రిఫర్ చేస్తారండి. కాకపోతే బొత్స లౌకిడు, అందరితో మంచిగా ఉండటం అనేది అందరితో తగాదా కాకుండా అది ఉంటుంది. కానీ ఒకటి తెలుసు కదా, ఎన్నికలప్పుడైతే వీళ్ళిద్దరు ఒకరినొకరు చాలా తీవ్రంగా అనుకున్నారు. సామాజిక కోణం వీళ్ళ మధ్య ఒకటి ఉంది కదా, అవును. అదే అంబటి రాంబాబు అయినా, పేర్నైనా, బొత్స అయినా రకరకాల పద్ధతుల్లో ఉన్నాయి. కాబట్టి అంతకు మించి నేను అనుకోను ఏదో బొత్స అక్కడికి వెళ్ళడానికి. ఒకవేళ వెళ్ళేవాళ్ళు అయితే అంత బహిరంగంగా కలుసుకోరు, మీరు అది కూడా తెలుసుకోండి. ఇప్పుడు కలుసుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో చెప్పరు, అడిగితే మీకెందుకు చెప్పాలి, మేము ముఖ్యమంత్రుల స్థాయిలో మేము చాలా మాట్లాడుకుంటా ఉంటారు కాబట్టి మనం కూడా అడగం. కానీ ఇక్కడ బహిరంగంగా మామూలు మర్యాదపూర్వకమైంది అయి ఉండవచ్చు, మీడియా కోసం కొంచెం మేత ఇద్దామని కూడా అనుకోవచ్చు, అంతే. సరే, ఏంటి చంద్రబాబు నాయుడు గారు మాట బొత్స అండి, మీరు అనుకుంటున్నారు బొత్స రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రి కావాలని గట్టిగా ప్రయత్నించిన వ్యక్తి. అందుకోసం రాష్ట్ర సమస్య మీద కూడా తొందరపడి మాట్లాడకుండా చాలా అటు ఇటు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఢిల్లీలో కూడా తను పర్సనల్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు. అంటే ఆయన అంబిషన్ అండి, ఆయన లెక్క అనండి. అలాగే జగన్తో కూడా ఇప్పుడు చేరాడు, కానీ అప్పుడు ఆయన కొంచెం కాంగ్రెస్ని నిలబెట్టడానికి కూడా ఆయన కారకుడు అయ్యాడు. అందుకని అంత తేలిగ్గా ఆయన వెళ్ళి, ఇంకోటి వాస్తవ రాజకీయాలు పూర్తిగా తెలుసు, అది కూడా వాస్తవ రాజకీయాలు ఎక్కడ ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి నేను అనుకోవటం, నేను ఇదివరకు విన్నది కూడా అంత తొందరగా ఆయన జనసేనలో అంటే వైసీపీ వాళ్ళకి అసలు పవన్ కళ్యాణ్ గారు పేరు ఎత్తినా లేదా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన ముఖ్య నేతలందరూ కూడా మెయిన్ స్ట్రీమ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు చాలా సీరియస్ అవుతుంటారు కదా, ఇలా పలకరింపులు ఈ పులకరింపులు అవి చేస్తాడు. అది బొత్స తప్పకుండా చేస్తారు ఖచ్చితంగా. దాన్ని అర్థం చేసుకోవాలి, జగన్ కూడా నేర్చుకోవాలి. అలా మర్యాదపూర్వకంగా మాట్లాడటము, పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకోవటము, దానివల్ల వచ్చే సమస్య ఏం లేదు కదా. కానీ ఆయన ఎప్పుడూ అది లేదు ఎందుకో. అంటే జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఏదో హైదరాబాద్లో అసెంబ్లీ ఉన్న రోజుల్లో ఒకసారి పుట్టినరోజుకు చంద్రబాబు నాయుడు, దేవినేని అందరూ వెళ్ళి ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్తే చాలా క్యాజువల్గా, చాలా అర్ధమనస్కంగా స్వీకరించడం గమనిస్తాం అన్నమాట మనం. అది అంతే, ఇంకది అదే మారే కేసు కదా ఆ విషయంలో. సార్, చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదా? సోషల్ మీడియాలో గత 3-4 రోజులు పెట్టి ఇదే ట్రోలు. వర్మ ఏదో రివర్స్ అయ్యారు, ఆయన అసంతృప్తిలో ఉన్నారా? నాగబాబు కామెంట్స్పై వర్మ రైలుపోతున్నట్టు వస్తున్న సమాచారం. అంటే మీడియా, సోషల్ మీడియా వాళ్ళే ఇంత గంటల తరబడి దాన్ని చర్చిస్తూ ఉంటే ఇంక వర్మ రగిలిపోకుండా ఎలా ఉంటాడు సార్? వర్మ చాలా బాగా మాట్లాడాడు, నాగబాబు నన్ను కర్మ అన్నాడు అని చాలా ఆనందపడి అభినందించే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఒక మాట అండి, చాలామంది అంటారు కదా, వాళ్ళ సభలో వాళ్ళ గురించే కదా, మీ గురించి మీరు చెప్పుకోండి, కానీ కాదు అని ఖండించారే, అక్కడ హార్ట్ బర్నింగ్. అంటే పుండు మీద కారం చల్లటం. నన్ను మీరు మెచ్చుకోకపోతే ఆయన వల్లే కాదని మీరు పదేగా చెప్పటం అంటే అర్థమేంటి? మీరు బైపాస్ చేయాలి, ఇగ్నోర్ చేయాలి అని మీరు ప్రయత్నిస్తున్నారు. ఇది మా అడ్డా అన్నారు మొదట, అంతకుముందు వేరే పార్టీ లేదా కూటమి అడ్డానండి, లేదా ఎందుకంటే మీకోసం ఆయన త్యాగం చేశాడని త్యాగరాజు అని ఆయనకు సత్కారం కూడా మీరు చేశారు కదా. ఒక్కసారిగా త్యాగరాజును మర్చిపోతే ఎలా కుదురుతుంది? కాబట్టి వర్మ ఓ త్యాగరాజుగా ఆయనకు ఆ విధమైన బాధపడే ఒక హక్కు అనండి ఉంది. కానీ ఒక వీడియో ట్రోల్ అవుతూ ఉంది, అది నేను 2-3 చోట్ల చూశాను. మరి రకరకాలుగా ఉంటాయి కాబట్టి చెప్పలేం, కానీ ఆయనే చెప్పాలి. నేను చంద్రబాబుకు సైనికుడు లాంటి వాడిని, నేను లోకల్ స్థానికంగా ఇక్కడే ఉంటాను, అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఇక్కడే ఉంటాను.
ఏదో బయట నుంచి వచ్చి చెప్పి ఇవన్నీ పవన్ నాగబాబుకు ప్రత్యక్షంగా జవాబులు. రెండోది పైనుంచి దిగను, ఇక్కడే ఉండేవాడిని అని నొక్కడం ద్వారా ఇది మీ అడ్డాన్ని ప్రకటించుకున్నప్పటికీ కూడా ఇక్కడ నేను మకాం వేసే ఉంటాను, దీన్ని మేము అంత తేలిగ్గా నేను పిఠాపురం వదిలిపెట్టను అనే మాట ఆయన చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమనకపోయినా సరే పిఠాపురం మీ అడ్డానే కాదు, నాకు కూడా ఇదే, దాన్ని ఏదో అంటారు కదా అట్లాంటిది, ఇది సెంటర్ నాకు కూడా జంక్షన్, నా జంక్షన్ కూడా ఇదే, కాబట్టి నేను ఎక్కడికి పోవడం లేదు. ఐ విల్ స్టే హియర్ యాజ్ లాయల్ ఫాలోయర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అంటే నేను ఉంటాను, నా పార్టీ కూడా ఉంటుంది. పిఠాపురం కేవలం మీ అడ్డా కాదు, కేవలం పవన్ వల్ల, ఆయన శిష్యుల, ఆయన ఓటేసిన ప్రజల వల్లనే కాదు, మధ్యలో నేను ఉంటానంటే వర్మ చెప్తున్నాడు. నేను తగ్గేదే లేదు, పిఠాపురం నాకు కూడా అడ్డానే, మీకే కాదు, మీకంటే ముందు నాకు, నేను ఇప్పటి కూడా ఇక్కడే ఉంటాను, నేను లోకలే, నేను ఎక్కడికి పోను, నన్ను మీరు ఏం చేయలేరని కూడా దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఇక్కడే ఉండబోతానని. ఇదేదో వార్ బిట్వీన్, అంటే పర్సనల్ వార్గా తీసుకోవడం కాకుండా, అయితే వర్మకు నేను ఏదో సంతృప్తి చేస్తానని ఇప్పుడు ఇందాక నేను అన్నప్పుడు పవన్ కళ్యాణ్ సర్ది చెప్పినట్టే చంద్రబాబు నాయుడు కూడా ఏదో మేము పదవి ఇచ్చి సంతృప్తి పరుస్తామని అన్నారని కొన్ని నడుస్తున్నాయి, తెలియదు. కానీ ఆయన అయితే మటుకు తీవ్రంగా మాట్లాడినట్టే ఉంది. ఇంకోటి కూడా ఉంది కదా, నిన్న రాత్రి నుంచి ఇవి ట్రోల్ అవుతున్నా కానీ ఆయన దాని మీద జవాబు చెప్పలేదంటే ఆయన అయితే దాన్ని అనుమతిస్తున్నారు. లేదా ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడాం కాబట్టి మళ్ళీ కొత్త వివరణ ఏమైనా వస్తుందో నాకు తెలియదు. కానీ తప్పకుండా చాలామంది కష్టం కలిగింది. ఇది 40 ఏళ్ళ పార్టీని మీరు చూడకుండా, ఇప్పుడు నేను ఎక్కడో చూసా, ఒకట్లు ఎన్ని ఉన్నా కానీ పక్కన సున్నా పడితేనే దానికి విలువ అని. ఇప్పుడు దీన్ని మళ్ళీ రివర్స్ చేసి చెప్పొచ్చు కదా, సున్నాలు ఎన్ని చుట్టినా ఇటు ఒకటి ఉంటేవేనే విలువ అని కూడా చెప్పొచ్చు కదా. సో ప్రధానంగా ప్రతిదానికి లాజిక్ హ్యాస్ 2 sides అని తర్కం 2 వైపుల నుంచి ఉంటుందండి. నిన్న మనం అన్నట్టుగా చాలామంది వీక్షకులు కూడా దాన్ని బాగా చూశారు. అదేంటి, ఎక్కడో ట్రాక్ తప్పింది, లయ తప్పింది, దాన్ని మళ్ళీ ఢిల్లీలో వీళ్ళు ఏమైనా స్థాపిస్తారా లేదా. వర్మ అయితే ఏదో సైలెంట్గా అవమానాలు సహిస్తూ కూర్చుంటాడని నేను అనుకోను. అలా ఉండేవాళ్ళైతే మంచి మధ్యలో ట్వీట్లు పెట్టేవాళ్ళు కాదు, మాట్లాడేవాళ్ళు కాదు. ఆయన గౌరవపూర్వకంగా తన స్థానాన్ని, పార్టీ మర్యాదను కాపాడుకోవటం అనే వైపు వెళ్తున్నారు. దీని మీద ఆయన ఎందుకు మాట్లాడాలి, మీరెందుకు మాట్లాడాలంటే ఇవన్నీ మొదలుపెట్టింది మీరు కదా. మాది మా అడ్డా, ఇంకెవరికి సంబంధం లేదు, అసలు ఈ విజయంతో ఎవరికి సంబంధం లేదు. పోనీ వర్మను వదిలేద్దాం సార్, తెలుగుదేశానికి అక్కడ ఓటర్లు అంతకుముందు గెలిచారు అంటే కొన్ని వేల మంది ఓటర్లు ఉంటారు కదా. కాబట్టి ఇది ఎందుకు అంత పరిమితం చేసేసారు ప్రజలు? పవన్ మధ్యలోనేమో కావాలా, విజయం మీ చేతుల్లో ఉందంటారా? ఇంత పచ్చిగా, ఇంత తొందరగా ఒక చోటు నుంచి అలా మాట మార్చడం జరిగి ఉండదండి. ఇది పీటర్న్ అనొచ్చు, దీన్ని పిఠాపురంలో జరిగింది కాబట్టి. ఈ పీటర్న్ పాలిటిక్స్ అయితే ప్రజలకు అంతగా మింగుడు పడలేదు. కాబట్టి అనవసరమైన అంశం కూడా ఇప్పుడు అది కావాలని, అంటే ఇదే కదా నేను చెప్పేది. నిన్న కూడా చెప్పాను నేను, రాష్ట్ర స్థాయిలోనేమో మా వల్లే మీరు గెలిచారు, స్థానికంగానేమో మీదేం లేదు, మా అడ్డా. ఇదేంటండి, ఈరోజు పిఠాపురం మా అడ్డా అన్నారు, రేపు ఆంధ్రప్రదేశ్ కూడా మా అడ్డా అంటారు. అప్పుడు మన పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం పార్టీలో చిన్న చర్చ, చిన్న ఝలక్ అనమాట. కావాలని ఆ మాటల విలువ తెలియకుండా అన్నవాళ్ళు కాదు వీళ్ళంతా. డైలాగ్ కింగ్స్ కదా, డైలాగులు ముందుగా రాయించుకొని మరీ చెప్పేవాళ్ళు కదా. కాబట్టి అందుకని వర్మ నుంచి కూడా వర్మతోనే మొదలవుతుంది. ఎందుకంటే ఇంకెవరో అనడం కంటే స్థానికంగా జరిగింది ఆయనకు అప్లై అవుతుందని అందరూ అంటున్నారు కాబట్టి ఆయనే మాట్లాడే అవకాశం ఉంది. తెలుగుదేశం దీన్ని ఎన్నో రోజులు దాటేయలేదు, నేను చెప్తున్నా కదా. ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్ లేదా వాళ్ళ అధికార ప్రతినిధిలో ఏదో ఒక వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఏ వివరణ ఇవ్వలేదు అంటే వాళ్ళు విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది.